ప్రార్థన జేయడం అంటే దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడాలని చాలా మందికుంటది. కానీ 5 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయలేం. ఒక్క నిమిషం ప్రార్థన చేసేవాళ్ళు గూడా ఉన్నారంటే తప్పులేదేమో కదా! మరి ఒక అరగంట సేపు ప్రార్థించాలని అనిపిస్తే, అరగంట సేపు ఎలా ప్రార్థన చేయాలి? ఒక 30 నిమిషాలు ఎలా ప్రార్థన చేయాలి? నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈ పాయింట్స్ నోట్ జేసుకోండి. అరగంట కాదు 3 గంటలు గూడా మీరు ప్రార్థించొచ్చు. అరగంటని 30 నిమిషాల్ని 6 భాగాలుగా డివైడ్ చేద్దాం. 6 విషయాల గురించి మనం ప్రార్థన చేద్దాం. మొదటి 7 నిమిషాలు ఏం చేస్తారంటే, దేవుని ఆరాధించండి, స్తుతించండి. దేవుడు ఏమై ఉన్నాడు? మీ జీవితంలో దేవుడు ఏం చేశాడు? దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చింటాడు కదా! ఆ వాగ్దానాల్ని గూడా ఎత్తిపట్టి ప్రార్థించండి. ఒక 7 నిమిషాలు ప్రార్థించిన తర్వాత, ఇంకొక 3 నిమిషాలు ఏం చేస్తారంటే, పరిశుద్ధాత్మ గురించి అడగండి. ఎందుకంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మనం ప్రార్థించలేము. ఎందుకంటే, ముందు ఎలా ప్రార్థించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ నింపుదల మనలో ఉన్నప్పుడు మనము దేవునితో సహవాసం కలిగుండొచ్చు. కాబట్టి ఎలా ప్రార్థించాలి అనే దాంట్లో రెండో విషయం ఏంటి అనంటే, 3 నిమిషాలు పరిశుద్ధాత్మ గురించి ప్రార్థించండి. అదేంటి 7 నిమిషాల ఆరాధన, 3 నిమిషాలు పరిశుద్ధాత్మ ఇదేమన్నా ఒక లెక్క అంటే చివర్లో చెప్తాను. ఇంకొక 20 నిమిషాలుంటాయి కదా! ఈ 20 నిమిషాలు 4 భాగాలుగా అంటే ఒక్కొక్క టాపిక్ గురించి 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మొదటి దేని గురించి చేస్తారంటే, రక్షణ గురించి ప్రార్థించండి. మీ కుటుంబస్తుల గురించి, ఒకవేళ మీకు రక్షణ లేకపోయినా మీ రక్షణ గురించి, మీ కుటుంబస్తుల రక్షణ గురించి, మీ గ్రామం గురించి, మీ పట్టణం గురించి, మీ దేశం గురించి, అధికారుల గురించి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి గూడా 5 నిమిషాలు రక్షణ గురించి ప్రార్థించండి. ఇంకొక 5 నిమిషాలు ఏం చేస్తారంటే, పరిచర్య గురించి ప్రార్థించండి. చాలా అవసరం. సాతాను దెబ్బ కొట్టేది పరిచర్య దగ్గరే. పరిచర్య జరగకుండా ఎన్నో ఆటంకాలు తీసుకొస్తాడు. ఒక 5 నిమిషాలు పరిచర్య గురించి ప్రార్థించండి. ఏ సహవాసమనే కాదు, అన్ని సహవాసాల గురించి ప్రార్థించండి. మనందరము గూడా సార్వత్రిక సంఘం కిందకొస్తాం. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని సంఘము గూడా సార్వత్రిక సంఘం కిందకొస్తది. దేవుడు రేపు పలానా సంఘం గురించి, పలానా సహవాసం గురించి రాడు. అందరి కోసం ఆయన రెండో రాకడలో వస్తాడు. కాబట్టి ప్రతి పరిచర్య గురించి ప్రార్థించండి. మూడో విషయం ఏంటంటే, ప్రార్థన అవసరతలు మీకు చెప్తారు కదా! మీకు చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ ఉంటారు. మా గురించి ప్రార్థించండి. మా కొడుకు గురించి, మా కూతురు గురించి, మా కుటుంబం గురించి ఇలా అడిగిన వాళ్ళ గురించి ఒక లిస్ట్ రాసుకొని వాళ్ళ గురించి ప్రార్థించండి. ఎందుకు వాళ్ళ గురించి ప్రార్థించాలంటే, యోబు ఎప్పుడైతే వా తన స్నేహితుల గురించి, ఇతరుల గురించి ప్రార్థించాడో, తర్వాత తన గురించి ప్రార్థన చేసుకున్నాడో, తన సమస్య తీర్చబడింది. ఇక్కడ నీ సమస్య తీర్చబడాలంటే, ముందు ఇతరుల గురించి ప్రార్థించండి. ఒక 5 నిమిషాలు. ఇక చివరి 5 నిమిషాలు, 25 నిమిషాలు అయిపోద్ది. ఇక చివరి 5 నిమిషాలు మీ గురించి ప్రార్థన చేసుకోండి. ఇంక మీ గురించి ప్రార్థన చేయడం అంటే 5 నిమిషాలేంటి 50 నిమిషాలన్నా చేస్తాం గదా! కాబట్టి మీ గురించి ఇంకొక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. మీ సమస్యలు, మీ కుటుంబం గురించి, మీకు ఉన్న అనారోగ్యాల గురించి, మీ ఉద్యోగాల గురించి, ఇక ఏదైనా సరే మీ గురించి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. మీరు ఇలా చేస్తే అరగంట సేపు ప్రార్థన చేయగలరు. అదేంటి 7 నిమిషాలే చేయాలా? 3 నిమిషాలే చేయాలా? 5 నిమిషాలే చేయాలా? అంటే అలాంటి రూల్ ఏమీ లేదు. మీకు కొత్త గాబట్టి అలవాటవ్వడం కోసం చెప్తున్నా. మీరు 7 నిమిషాలు గాదు ఇంకొక 10 నిమిషాలు పెంచుకోండి. పరిశుద్ధాత్మ గురించి ఇంకొక 5 నిమిషాలు పెంచుకోండి. నేను చెప్పిన రక్షణ, పరిచర్య, ఇతరుల గురించి ప్రార్థించటం, మీ గురించి ప్రార్థించటం ఇంకొక 10 నిమిషాలు పెంచుకోండి. మీకొక గంట అయిపోద్ది. కాబట్టి 5 నిమిషాలే మీరు ప్రార్థించగలుగుతా ఉంటే, ఈ 6 పాయింట్లు నోట్ జేసుకోండి. ఖచ్చితంగా అరగంట ప్రార్థన జేస్తారు. ఒక 20 రోజులో, నెల రోజులో మీరు అరగంట ప్రార్థించిన తరువాత, వీటి టైం పెంచుకోండి. మీకు గంట సేపు ప్రార్థనొస్తది. ఎప్పుడైతే మీరు అలవాటు పడుతూ ఉంటారో, మీరు 3 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడి కోసం ప్రార్థించారు గదా! పరిశుద్ధాత్మ దేవుడే మీకన్నీ నేర్పిస్తాడు. కాబట్టి ఇలా ప్రార్థించండి. తప్పకుండా ప్రార్థించండి. అలాగే మా కొరకు గూడా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.